యేసు ప్రభు చెప్పారు ఏమని? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయాలి మీరు అని వారికి బాధ్యతను అప్పగించాడు. దీనినే ద గ్రేట్ కమిషన్ అని అంటాం. కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త నుండి కొన్ని వచనాలు చూసుకుంటూ వద్దాం ప్లీజ్. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనములు. 18 to 20. అయితే యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది మీ పని, మీకు అప్పగించబడుతున్న పని అపోస్తలులారా. ఇది మీకు అప్పగింపబడుచున్న పని. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. 21. అప్పుడు యేసుప్రభు వారు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. దేనికి పంపుతున్నాడు? పని కొరకు పంపుతున్నాడు. దేనికి పంపుతున్నాడు? ఒక మిషన్ అది. ఆ పని కొరకు వాళ్లను పంపుచున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ అధ్యాయము దగ్గరకి వద్దాం. ఒకసారి మార్కు సువార్త చూసి ఇక్కడికి వద్దామా? ముందుగా మార్కు సువార్త ప్లీజ్. 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14 నుండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష. ఒకవైపు గద్దించాడు, పని అప్పగించాడు. కానీ ఆ పనికి మీరు న్యాయం చేయాలనంటే ముందు మీలో ఆ విశ్వాసం పెరగాలి. అవిశ్వాసం పెరగాలి కాదు, ఆ విశ్వాసం పెరగాలి. ఏ విశ్వాసం పెరగాలి? ఆయన మరణించిన వాడు మాత్రమే కాదు, తిరిగి లేచినవాడు. మరణించినవాడు మాత్రమే కాదు, తిరిగి లేచినవాడు. అదే కదా నమ్మంది వీళ్ళు. మార్కు సువార్తలో ప్రభు ఎందుకు గద్దించారు వాళ్ళని? మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు గద్దించారు? నమ్మనందున. దేనిని నమ్మనందున? ఆయన పునరుత్థానమును నమ్మనందున. ఆయన పునరుత్థానమును నమ్మని వాడు పని చేయలేడు. ఆయన పునరుత్థానమును మనసులో ఉంచుకొనలేకపోయిన వాడు పనికి న్యాయం చేయలేడు. నేనే భయంతో వణికిపోతున్నాను, మిమ్మల్ని ధైర్యం ఉండమని చెప్పడం ఏంటి? నాలోనే పిరికితనం నిండుగా ఉంది, మీకు ధైర్యం చెప్పడం ఏంటి? ఎదుటివారు నిలబెట్టాలంటే ముందు మీరు నిలబడాలి. రండి లూకా సువార్తకు ప్లీజ్. లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 46 నుంచి చూద్దాం. 46 నుంచి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ప్రభు మాట్లాడుతున్నాడు శిష్యులతో. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. సాక్షులు మీరు సాక్ష్యము చెప్పాలి, కానీ సాక్షులైన మీరు సాక్ష్యం చెప్పాలనంటే ఒంటరిగా మీరు వెళ్ళి చేయలేరు.
ఒంటరిగా మీరు వెళ్ళి పని చేయలేరు. మీకు శక్తి కావాలి. ఆ శక్తిని ఇవ్వడానికే శక్తినిచ్చేవాడు వస్తాడు. ఆయనే వేరొక ఆదరణ కర్త. వాగ్దానము చేయబడిన ఆత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ ఆయన వచ్చేంత వరకు మీరు చెప్పడానికి వెళ్ళకండి. ఆయన లేకుండా మీరేం చేయలేరు. పని అయితే అప్పగింపబడింది, ఆయన లేకుండా మీరు చేయలేరు. ఏం పని చేయాలో మీకు క్లారిటీ ఉంది, ఆయన లేకుండా మీరేం చేయలేరు. ఆయన లేకుండా మీరేం చేయలేరు. పని పొందడం కాదు, ఆ పని మనం ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ పని మనం ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. యోహాను సువార్తలో మరొక మాట, 20వ అధ్యాయం 21, 22 వచనములు మరొక్కసారి, 21, 22 వచనములు మరొక్కసారి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. చెప్పి వెంటనే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. వాగ్దానం. ఊదడంలో గల ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మను నేను మీకు ఇచ్చుచున్నానని. ఊదడం అనగానే ఊదితేనే వచ్చాడని కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఊదడం అనేది ఒక ప్రత్యేకమైన క్రియకు సూచనగా కనబడుతుంటుంది. ఆయన ఊపిరిని విడువగా ఆకాశమునకు అందం వస్తుందట. ఊదడం అనేది దైవ కార్యక్రమములలో బైబిల్ పరిభాషలో మన లెవెల్లో మనకు అర్థం కావడానికి చెప్పినటువంటి భాష అది. ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. మరి ఊదగానే పరిశుద్ధాత్మను వచ్చాడా? పెంతెకోస్తు వరకు ఆగాడా? మరి ఊదడంలోని ఉద్దేశం ఏంటి? మీకు ఇచ్చుచున్నానని చెప్పడానికి. ఇచ్చుచున్నాను, హీ విల్ కమ్. ఆయన వచ్చేంతవరకు మీరు ఎదురు చూడాలి. ఎవరు ఎదురు చూడాలి? నా మరణ సమాధి పునరుత్థానములను గురించి ప్రకటించే వాళ్ళు ఎవరైనా సరే, నా మరణ సమాధి పునరుత్థానములు అంటే సువార్త ప్రకటించేవారు ఎవరైనా సరే ఆత్మ సహాయముతో చేయాలి. సొంత శక్తి, సొంత జ్ఞానము, సొంత తెలివి, సొంత బుద్ధి ఇవి కాదు, పనికిరావు. అవి పనికిరావు. ఇప్పుడు సువార్త పుస్తకాలలో మనము చూసినదే అపోస్తుల కార్యముల పుస్తకంలో చెబుతున్నాడు ఆయన. మన సువార్త పుస్తకములలో చూసినదే అపోస్తుల కార్యంలో చెబుతున్నాడు. ఏమని? 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ఎవరిని గూర్చిన వాగ్దానం ఇది? పరిశుద్ధాత్మని గూర్చిన వాగ్దానం. నాతో తిరిగారు, నన్ను చూశారు, నా శ్రమలను చూశారు, నా మరణాన్ని చూశారు, ఇప్పుడు నా పునరుత్థానాన్ని కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీకున్న పని ఏంటి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. అది మీ పని. కానీ అది చెయ్యాలనంటే ఆత్మతోడు అవసరం. ఒంటరిగా వెళ్ళి మీరు చేయలేరు. ఎక్కడెక్కడ మీరు నాకు శిష్యులుగా ఉండాలి? ఎక్కడెక్కడ? 8వ వచనంలో ఎక్కడెక్కడ? యెరూషలేములోను, 8వ వచనం, యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు. యెరూషలేములో నా గురించి మీరు చెప్పాలి, యూదయలో మీరు చెప్పాలి, సమరయలో మీరు చెప్పాలి. అసలు భూదిగంతముల వరకు నా సువార్తను మీ ద్వారా నేను చెప్పించాలనుకుంటున్నాను. కానీ ఇంత గొప్ప పని జరగాలంటే మీకు శక్తి కావాలి. ఆ శక్తి ఎవరిస్తారు? 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఇన్ని ప్రాంతాలలో మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మన పిల్లలు బడికెళ్ళి చదువుకొని పరీక్షలు రాస్తారు. మన పిల్లలు
మన పిల్లలంటే మన పిల్లలే కాదు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలోని పిల్లలు బడికి వెళ్తారు, చదువుకుంటారు, పరీక్షలు రాస్తారు. కాలేజీలకు వెళ్తారు, చదువుకుంటారు, పరీక్షలు రాస్తారు. బడిలో చదివే ప్రతి పిల్లవాడికి ఆత్మ సహాయం ఏమి ఉండదు. వాడు చదువుకొని పాస్ అయ్యి సర్టిఫికెట్లు కొట్టొస్తాడు. కోటి విద్యలు కూటి కొరకు. కానీ స్వార్థ పని, ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా బ్రతకడం, అలా బ్రతికేటప్పుడు అనేక మంది దాహాన్ని తీర్చడం, ఆత్మీయ దాహం, చీకటిలోని అనేక మందిని వెలుగులోనికి నడిపించడం, ఇది ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరిపై ఉంచిన బాధ్యత. అది నా పైన ఉంది, మీ పైన ఉంది, మనందరి పైన ఉంది. కానీ అది దేవునికి మహిమకరంగా జరగాలనంటే ఆయన దాసులైన అందరికీ అవసరమైనదే ఆత్మ నడిపింపు. ఆత్మ నడిపింపు. బైబిల్ను బోధించే వారిలో ఒక 2 రకాల వారిని కాసేపు మనం మాట్లాడుకుంటే, అందులో ఒక రకం బడిలో పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రజెంట్ చేయడం. టీచర్ గారు పిల్లలకు పాఠం చెప్పడానికి ప్రిపేర్ అయ్యి వచ్చి చెబుతారు. పాఠం చెప్పడం ఇది మొదటి రకం. రెండవ రకం భారంతో చెప్పడం, మారు మనస్సుకై చెప్పడం. నా వాక్యం విన్న తర్వాత పాప నివారణ కోసం వింటున్నటువంటి ఆత్మలైన వారు కదలాలి అనే ఆలోచనతో, పరితాపంతో, భారముతో, బాధ్యతతో చెప్పడం. పాఠము చెప్పినట్టుగానే చెబితే ఆత్మ నడిపింపు ఉన్నట్టు కాదు. భారము కలిగి చెప్పిన వాడికే ఆత్మ నడిపింపు ఉన్నట్టు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒక్కసారి. 9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఆత్మ స్వభావం ఏంటి? ఆత్మ స్వభావం ఏంటి? భారం. భారభరితమైనటువంటి మనసుతో ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన చేత నడిపించబడుతున్నటువంటి ఆయన దాసులైన వారు అదే భారము కలిగి బతకాలే కానీ ఏదో డ్యూటీ లాగా, జీతం తీసుకునే ఉద్యోగి ఎలాగైతే జీతం ఇస్తున్నారు కనుక పని చేయాలనుకుంటాడో అదే రీతిగా దేవుని పనిలో ఉన్న దాసులు, సేవకులు అది కేవలం ఒక ఉద్యోగం అన్నట్టుగా మాత్రమే పలానా టైం నుంచి పలానా టైం వరకు చేయడం, ఆ తర్వాత నిద్రపోవడం అన్నట్టుగా అనుకుంటే ఆ పనికి న్యాయం జరగదు. సరికదా? అది దేవునికి ప్రీతికరమైన సేవ కాదు. తనకు అత్యంత సమీపస్థులైనటువంటి ఆ 11 మంది అపోస్తలులతో చెబుతున్న మాట, మీరు యెరూషలేమునందును యూదయ సమరయ దేశముల యందును తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలంటే మీకు అవసరమైందేంటి? ఆత్మ సహాయం, ఆయన అనుగ్రహించే శక్తి. 8వ వచనం మనం చదువుకుంటున్నాం. ఈ పుస్తకానికి అదే అత్యంత కీలకమైంది. మొన్నప్పుడు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మొన్న అంటే నిన్న. అపోస్తలుల కార్యముల పుస్తకానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ వచనం ఏంటి అని అడిగితే మొదటి అధ్యాయంలోని 8వ వచనం. మొదటి అధ్యాయములోని 8వ వచనం. ఎంత జాగ్రత్తలు చెబుతున్నారు ప్రభు. నో, ఒంటరికి వెళ్ళకండి, ఒంటరికి వెళ్ళకండి, ఒంటరికి వెళ్ళకండి. ఒంటరిగా వెళితే ప్రమాదం. పిల్లలు తిరుగుతున్నారు చాలామంది, జాగ్రత్త తల్లిదండ్రులు అని ప్రకటిస్తున్నారు అనుకోండి. ఎందుకు ఆ జాగ్రత్త? పిల్లలు బయట తిరుగుతున్నారు, జాగ్రత్త అని ఇక్కడ అనౌన్స్ చేశారనుకోండి, దాని అర్థం ఏంటి? కింద పడతారనే ప్రమాదం. ఎవరైనా బయట అనామకులు వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతే అదొక ప్రమాదం.
మన పిల్లలు మనము లేకుండా ఒంటరిగా రోడ్డు మీద తిరగడం ప్రమాదం. మనము లేకుండా మన పిల్లలు ఒంటరిగా తిరగడం ప్రమాదం అని మనకు అర్థమైతే, పరిశుద్ధాత్ముడు లేకుండా మనం పని చేయడం అనేది కూడా ప్రమాదం. అందుకే ఏ పని చేయాలన్నా ప్రార్థన చేసుకొని ఆత్మ సహాయము చేయి దేవా, నీ ఆత్మ సహాయము చేత నన్ను నడిపించు ప్రభు అని భారముతో, భయముతో, వణుకుతో, శ్రద్ధతో, ఆసక్తితో, సమర్పణ కలిగి మనము పని చేయాలి. మొదటి అధ్యాయం 26 వచనాలు, రెండు భాగాలని చెప్పాను. ఆ 2 భాగాలలో మొదటి భాగముల్లో 3 విషయాలు. ఆ 3 విషయాలలో మొదటి విషయం ఆయన పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలన్నదైతే, రెండవది సాక్షులుగా ఉండాలంటే ఆయన చేసిన వాగ్దానాన్ని మనం పొందుకొని ముందుకెళ్ళాలి. వాగ్దానాన్ని పొందుకొని ముందుకెళ్ళాలి. ఆ వాగ్దానం పేరే పరిశుద్ధాత్ముడు. కొంతమంది అంటుంటారు, నేను బ్యాప్టిజం ఒక్కటే తీసుకోలేదండి, మందిరానికి వెళ్తున్నాను, పని చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, పాటలు పాడుతున్నాను, పనులు చేస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, అనే చేస్తున్నాను, బాప్తిస్మం ఒక్కటే తీసుకోలేదు, నేను వాక్యం చెప్పొచ్చా? బ్యాప్టిజం తీసుకుంటే కదా నువ్వు ప్రభులోనికి వస్తున్నట్టు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బ్యాప్టిజం తీసుకుంటే కదా పరిశుద్ధాత్మని తోడు నీకున్నట్టు. నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి నీకు వినిపింపజేస్తున్నాను పట్టించుకోకుండా, పాపాలు కడుక్కోవాలన్న ఆలోచన మనకు లేకుండా, బాప్తిస్మానికి మాత్రం తలదించక, ఒప్పుకోక, ముందుకు రాక, నేను వెళ్ళి వాక్యం చెప్తానండి, మొన్న విన్నాను ప్రసంగం చాలా పెద్దది, అందులో 30 వచనాలు చెప్పారు, అందులో 3 వచనాలు నాకు బాగా గుర్తున్నాయి. ఇలా 3 వచనాలు తీసుకొని అల్లుకొని పోతాను అక్కడ నిలబడి. ఏంటి వాక్యం చెప్పడం అంటే? బట్టి కొట్టిన పాఠాలు వచ్చి ప్రజెంట్ చేయడమా? చెయ్యబడిన వాగ్దానాన్ని పొందుకొని, అంటే పరిశుద్ధాత్ముని సహాయముతో పని చేయాలి. అది మీరైనా, నేనైనా, ఈవెన్ అపోస్తలులైనా.